నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్లస్టర్ల విధానంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళిక. రాష్ట్ర వ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లు గుర్తించామన్న మంత్రి నారా లోకేష్. 3 బడ్జెట్లు పెట్టినా ఆడబిడ్డ నిధి ఊసేలేదు. శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై చర్చలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. రాజమహేంద్రవరం కల్తీపాల మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. తెలంగాణలోని కుమ్మెర జాతర ఘటనలో మృతి చెందిన పసిపాప కుటుంబానికి కేటీఆర్ పరామర్శ. బాధిత కుటుంబానికి సంఘీభావంగా నిరసన దీక్ష. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం క్లస్టర్ బేస్డ్ విధానంతో ముందుకు వెళుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వ ప్రణాళికను ఆయన వివరించారు. ఈ కొత్త విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించినట్టు లోకేష్ తెలియజేశారు. రాయలసీమలో ఆటోమోటివ్, కర్నూలులో పునరుత్పాదక ఇంధనం, కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, నెల్లూరులో గ్లాస్, ఉత్తరాంధ్రలో ఫార్మా, మెడికల్ డివైజెస్ వంటి క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సూపర్ 6 లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చాలా స్పష్టంగా మనం చెప్పింది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదే విధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప, చిత్తూరులో వచ్చేసి గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్. దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం. అది మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. 100కి 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలి అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. భారతదేశంలో ఆదాయం పెరిగే కొద్దీ గ్లాస్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. అంటే బిల్డింగ్ ఫసాడ్ కానివ్వండి, సోలార్ ప్యానెల్ గ్లాస్ కానీ. సో మేము ఒక సంస్థతో మాట్లాడేది కేవలం వాళ్ళని తీసుకొస్తామే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మెషిన్ తయారు చేసే సంస్థలు కూడా ఒకే క్లస్టర్ లోకి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇంకొక ఉదాహరణ అధ్యక్ష, మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేశాం అధ్యక్ష. రెన్యూది ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి, రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమ. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్, టెస్టింగ్, డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే క్లస్టర్ అప్రోచ్ లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి కల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఆ క్లస్టర్ లో టెస్టింగ్ ఫెసిలిటీస్, సర్టిఫికేషన్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇక్కడ చాలా మంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష. భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో
50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఒక జాబ్ ఫేర్ నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తీసుకుంది. ఇప్పటికీ మీరు చూస్తే సుమారుగా 1587 జాబ్ ఫేర్లు మేము నిర్వహిస్తాం జరిగింది. దాంట్లో సుమారుగా 11,373 కంపెనీలు అంటే ఎంఎస్ఎంఈ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, అందరు దాంట్లో పాల్గొన్నారు అధ్యక్ష. తద్వారా 1,08,747 మందికి ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరినీ కోరేది, ఈ జాబ్ ఫేర్ షెడ్యూల్ ఇస్తాం, మీరు కూడా పాల్గొండి, మీరు కూడా ఇది సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా శాసన మండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇచ్చిన సమాధానం పొంతనలేనిదిగా ఉందంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అసహనం వ్యక్తం చేశారు. ఆడబిడ్డ నిధి అంశం కాకుండా ఇతర విషయాలపై మాట్లాడడంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అని గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అంటే ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని పేర్కొన్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చిన 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆడబిడ్డ నిధి పథకం అమలు ఊసే లేకపోవడంపై నిలదీశారు. ఈరోజు మంత్రి గారు చెప్పిన సమాధానం ఈ రాష్ట్రంలో ఈ పథకం కోసం ఎదురు చేస్తున్న 1,80,00,000 మంది మహిళలను తీవ్రంగా నిరాశకు గురి చేసింది అధ్యక్ష. ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీ అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడో మహానాడులోనే చాలా కాలం ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారమైంది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. యాడ్స్ సాంగ్స్ లో కూడా వీళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధిని తెచ్చి అండగా ఉంటది, ప్రతి నెలకు 1,500 అందిస్తుంది, ఈ జెండే అండా కదా టీడీపీ జెండా అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి, ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్ లో మనం చూస్తాం అధ్యక్ష. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకి వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుందని కూడా నమ్మించారు అధ్యక్ష. ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయల చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు గాని, గౌరవ మంత్రి గారు గాని, గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. కల్తీ పాల ఘటనలో బాధితుల తరపున వైసీపీ వేగంగా స్పందించి గట్టిగా నిలబడి పోరాడింది కాబట్టే ప్రభుత్వంలో కాస్తో కూస్తో చలనం వచ్చిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. లేకపోతే ఈ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో కల్తీ పాల బాధితులను అసలు పట్టించుకునేదే కాదని అన్నారు. కల్తీ పాల మృతుల కుటుంబాలకు ఇప్పుడు ప్రకటించిన పరిహారం సరికాదని వారికి 25 లక్షల రూపాయల చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు. నిన్న మా బృందం అంతా కూడా పర్యటన చేస్తే 10 లక్షల రూపాయలు వెంటనే చెక్లు ఇచ్చే కార్యక్రమం. ఇది కాక హాస్పిటల్లో, రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అసలు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు ఎలా కట్టించుకుంటారండి? అంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? నిజంగానే గనక ప్రతిపక్షము సమర్థవంతంగా పోరాటం చేయకపోతే నీరు కార్చే కార్యక్రమం చేసేవారు. ఇవాళ కూడా ఇది జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందని అంటే, అందులో ఆ ట్యాంకర్ ఏదైతే ఫ్రీజర్లో పెట్టారంట, ఇథిలీన్ గ్లైకాల్ అనే ఒక కూలెంట్ అందులో కలిసిందని చెప్తా ఉన్నారు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ కుక్డప్ స్టోరీస్ ని మానుకోండి. దీన్ని ఏం చేస్తా ఉన్నారు? ఆ ఎథిలీన్ గ్లైకాల్ ఇప్పుడు నిజంగా ఫ్రీజర్ లో పెట్టారు. పెట్టినప్పుడు ఒక 50 లీటర్ల పాలలో ఎంత ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే పాయిజన్ అవుతుందండి? ఒకవేళ నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ అనేది నేను నెట్ లో చూస్తే అది బ్లూ కలర్ లో ఉంటుందంట. కలర్ మారదండి, పాలు తెల్లగా ఉంటాయి. మరి అంత పాయిజన్ వచ్చి కలిసిందని అన్నప్పుడు ఆ కలర్ మారదండి? నిజంగా ఎంత కుక్డప్ స్టోరీ అంటే, నిన్న పాల కేంద్రం అతన్ని, ఆ గణేష్ అనే వ్యక్తిని కాపాడే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు కాపాడుతా ఉన్నారు? మీ తాలూకా వ్యక్తి అతను అంటే ఇది ఒక యాక్సిడెంట్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది
ఈ కార్యక్రమము అడల్టరేషన్ జరగలేదు, దీంట్లో ఇథిలీన్ గ్లైకాల్ అనేది యాక్సిడెంటల్ గా అందులో మిక్స్ అయ్యింది, సో దీన్ని డైవర్ట్ చేసి ప్రభుత్వంకి ఏ రకమైన బాధ్యత లేదు అనే కార్యక్రమమే కదా ఈ ప్రభుత్వం చేసేది. అంటే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మనం చూస్తే సాక్షాత్తు పుష్కరాల్లో 28 మంది చనిపోతే 29 మంది చనిపోతే దాన్ని భక్తుల యొక్క అతి ఉత్సాహం వల్ల చనిపోయారనే రిపోర్ట్ ఇప్పించుకున్నాడు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే గనక చిత్తశుద్ధి ఉంటే ఆ సీసీ ఫుటేజ్లు బయట పెట్టండి. ఆ ఘటన జరిగిన గంట వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారే నాకు తెలిసి సాక్షాత్తు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫుటేజీలు తీసుకున్న సందర్భం ఉంది. అంటే వీళ్ళని ఏదో రకంగా దాన్ని ఏవైతే సాక్ష్యాలు ఉంటాయో దాన్ని ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉంది కాబట్టి దాన్ని ఏ రకంగా మార్చే కెపాసిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు. నిన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, ఆ గణేష్ అనే వ్యక్తి ఆయన కూడా తాగాడట పాలు. ఆయన పాలు తాగి ఆయన క్రియేటిన్ లెవెల్స్ పెరిగినాయి, హాస్పిటల్లో జాయిన్. అసలు నిజంగానే ఆయన పాలు తాగితే మరి వీళ్ళతో పాటు హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వాలి కదండి. అంటే దీన్ని ఏ రకంగా డైవర్ట్ చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అంటే ఇది ఒక ప్రమాదం జరిగింది, ఒకవేళ నిజంగానే కనుక అతను యూరియాయో లేకపోతే ఫార్మిలిన్నో కలిపితే అతను ఎందుకు తాగుతాడు, ఇది ఒక ప్రమాదవశాత్తు జరిగిందనే ఒక చిత్రీకరణే కదా మీరు చేసేది. నిజంగా 50 లీటర్ల పాల్లో ఎంత మిశ్రమము ఈ ఎథిలీన్ గ్లైకాల్ కలిసింది. గ్లైకాల్ కలిస్తే మనుషులు చచ్చిపోయే స్టేజ్కి అంత పాయిజన్ ఏ రకంగా అవుతుంది, దాని కలర్ మారదా? అంటే ఈ రకమైన కుక్డప్ స్టోరీస్ తెలుగుదేశం అనుకూల మీడియాలో వాళ్ళు వండి వార్చుతా ఉన్నారు. అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఘటనలు జరిగినాయి. ప్రతి హాస్టల్స్ లో కూడా ఏదో ఒక ఘటన జరుగుతూ ఉంటుంది. నిన్నటికి నిన్న శ్రీకాకుళం టౌన్ లో మరి డయేరియా వచ్చి ఒక ఆయన చనిపోయాడు. సుమారుగా 64 మంది అనుకుంటా, 64 మంది అస్వస్థతకి గురైన సందర్భం. అంటే ఇవాళ ఏదో వీళ్ళు తెలుగుదేశం పార్టీ అంటా ఉంటున్నారు మేము రాజకీయాలు చేస్తామన్నారు. అసలు రాజకీయాలు ఎవరైనా చేస్తారనండి? నేటి నుండి నిర్వహిస్తున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు క్యాంపు కార్యాలయంలో భీమడోలు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. నెల 26వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు జరిగే జనసేన పార్టీ 5వ విడత ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత విడతల్లో అధిక సభ్యత్వాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంగుటూరు ప్రథమ స్థానం సాధించిందని తెలియజేశారు. ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించగలిగామని పేర్కొన్నారు. 400 రూపాయలు చెల్లించి ఉద్యమి సభ్యత్వం పొందవచ్చని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతమే లక్ష్యమని పేర్కొన్నారు. జనసేన పార్టీ 5వ విడత క్రియాశీల సభ్యత్వాలని మొదలుపెట్టి మొన్న శివరాత్రి రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లతో సభ్యత్వాన్ని ముందుగా తీసుకుని అక్కడి నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామాలలో కూడా ఎవరైతే మా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా పార్టీ బలోపేతానికి అలాగే పార్టీ నిర్మాణంలో నా పార్టీ అనే బాధ్యతగా ముందుకు వెళ్ళేటందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతూ, అంటే గతంలో ఎవరు చేయనట్టుగా ఎవరైతే మా జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఉన్నారో ఎవరు ఇబ్బంది పడకూడదని గతంలో 500 చొప్పున క్రియాశీల సభ్యత్వాలు పెట్టి ఎవరైనా సరే దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళందరికీ కూడా 5 లక్షల చొప్పున గతంలో కూడా ఇచ్చాం. ఎవరైనా యాక్సిడెంట్ పరంగా అయితే వారికి 50,000 చొప్పున ఇచ్చాం. ఇప్పుడు ఈ క్రియాశీల సభ్యత్వాలని 400గా నిర్ణయించి ఎవరైతే ప్రమాదశాతం మరణిస్తారో వాళ్ళకి 5 లక్షలు వచ్చేటట్టు, అలాగే దాంట్లో ఎవరైతే మనకి క్రియాశీల సభ్యులుగా తీసుకుంటారో వాళ్ళని ఉద్యమిగా నామకరణం చేస్తూ వాళ్ళ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని సిద్ధాంతాలకు అనుగుణంగా అన్ని పని చేసేందుకు ముందుకు వచ్చిన పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని చేకూర్చేలా కొత్త వారిని ప్రభావితం చేస్తూ నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీలోనికి ఆహ్వానిస్తూ సభ్యత్వాలు చేయించే వారిని సాధగ్గా
పార్టీ పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారిని ప్రదాతలుగా ముగ్గురిని కూడా ఒక నామకరణంతో, అంటే ఒక సిద్ధాంతపరంగా ఆశయాల్ని అన్నిటిని కూడా ముందుకు వెళ్లే విధంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇదంతా కూడా మన జనసేన కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మన ఉంగుటూరు నియోజకవర్గంలో మనకి సుమారుగా 82 గ్రామాలు, హ్యామ్లెట్స్ తో కలిపి 94 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా మన పార్టీని మనం కూడా బలోపేతం చేసేటట్టు ఈ క్రియాశీల సభ్యత్వాలని నమోదు చేసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అందరూ కూడా, అంటే మన కుటుంబాన్ని ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆర్థికంగా మన అందరం కలిసి నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. మన అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ఉంది. మనం రేపు 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. మనం క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాలని 10వ తారీఖు వరకు, మార్చి 10వ తారీఖు లాస్ట్ డేట్ గా పెట్టుకుని ఈ 2 వారాల పాటు కూడా ఈ కార్యక్రమం నడుస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మన జనసేన కార్యకర్తలు, అలాగే వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.